అన్ని పంటల మాదిరిగానే అరటి వ్యవసాయంలోనూ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు అన్నీ కలిసి తడిచి మోపడవుతున్నాయి. అందున గ్రాండ్ నైన్ అరటి రకాన్ని రైతులు అధిక సాంద్రతలో సాగు చేయటం వల్ల మొక్కల కొనుగోలుపై పెట్టే పెట్టుబడి కూడా పెరుగుతోంది. దీంతో వచ్చే నికరాదాయం నామమాత్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి వ్యయాన్ని భారీగా తగ్గించుకునే విధానాలపై వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు నూతక్కి రైతులు. ఈ ప్రకృతి రైతులు పాటిస్తున్న విధానాలేమిటో మనము చూద్దాం. సాధారణంగా గ్రాండ్ 9 అరటి సాగులో రైతులు ఎకరాకు 900 నుంచి 1000 మొక్కలొచ్చేలా అధిక సాంద్రతలో నాటుకుంటారు. మొక్కల కొనుగోలుకు, ఎరువులు, మందులకు, నెలకోసారి చేపట్టే కలుపుతీత ఖర్చులకు అన్నిటికీ కలిపి ఎకరా సాగుకు 80,000 నుంచి ₹1,00,000 పెట్టుబడి వ్యయం అవుతుంటుంది. కౌలు కాకుండానే ఈ ఖర్చు. పిలక నాటితే పిలకకు ₹6, అదే టిష్యూ కల్చర్ మొక్క నాటితే మొక్కకు ₹16 ఖర్చు వస్తుంది. నాటిన 11 నెలలకు గెలలు కోతకు వస్తే నరకటానికి నెల, 2 నెలల ముందు ప్రక్కన ఒక పిలకను ఉంచుకుని కార్సి పంటను మళ్ళీ 8 నుంచి 9 నెలల వ్యవధిలో తీసుకుంటారు. అలా పంట ఆరోగ్య పరిస్థితిని బట్టి 2 నుంచి 3 సంవత్సరాల పాటు కార్సి పంటను తీసుకుంటూ ఉంటారు. మొక్కల సంఖ్యను పెంచి అధిక సాంద్రతలో సాగు చేయటం వల్ల దిగుబడి కూడా తదనుగుణంగా పెరుగుతుందనే ఉద్దేశంతో అధిక సాంద్ర విధానం ప్రాచుర్యం పొందుతోంది. అయితే ఇందుకు భిన్నంగా తక్కువ పెట్టుబడితో, తక్కువ సాంద్రతతోనే మంచి లాభాలు సాధించవచ్చంటున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన కొందరు రైతులు. వీరు ప్రకృతి వ్యవసాయంలో అరటిని పండిస్తున్నారు. ఖర్చులు ఎలా తగ్గించుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. భూమి అంతా సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నాం. న్యాచురల్గా పండేటట్టు కలుపు మందు కొట్టడం, రసాయనిక ఎరువులు వేయమో, ఏమి పై మందులు కొట్టకుండా పండిస్తున్నాం. అరటి తోటలో మాత్రం 100% సక్సెస్ అయ్యాం. అసలు కలుపు మందు కొట్టవసరంలా, బలమయ్యేలా. కానీ మామూలు అందరికంటే హై ఈల్డింగ్ వచ్చేటట్టే సక్సెస్ అవ్వగలిగాం. ఇప్పుడు కలుపు పుట్టకుండా ఉండటం కోసం మేము తుక్కుపరిచి దాని మీద డ్రిప్ వేస్తున్నామండి. అందరూ ఏం చేస్తారంటే నేల మీద డ్రిప్ వేస్తారో, అందుకని కలుపు పుట్టిద్ది. ఇది ఇట్టేయటం వల్ల కలుపు పుట్టదు. పిల్లి మెసర, పెసర, జనుము, అలసంద, జీలగ, జనుము అన్ని రకాల ఆల్ వెరైటీస్ కలిపి మొత్తం చేనంతా వేసిన తర్వాత కోసి ఒకదాన్ని ఒకటి పెట్టి ఒకటి పరుస్తామండి. పరిచి దాని మీద డ్రిప్ వేస్తాం. రెండో దాంట్లో ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా లేటెస్ట్గా అట్ట గాడి కొట్టామండి. గాడి కొట్టి ఆ గాడిలో మళ్ళీ పోసి మినుము, పెసర అలాంటివి మళ్ళీ వాటర్ ఇస్తున్నాం. ఆ గాడిలో వాటర్ ఇస్తేనే ఏమవుతుందో తెలదు, కానీ చెట్టు బాగా గ్రోత్ అవుతుందండి. మామూలుగా ఉత్త డ్రిప్ అయినప్పుడు ఇంత హెవీ గ్రోత్ రావట్లా. అట్ట వాటర్ ఇచ్చినప్పుడు బాగా హెవీగా వస్తుందండి గ్రోత్. మామూలు కండిషన్కి దీనికి ఒక 30-40% ఇదే ఎక్కువ వస్తుంది. మొక్కేడు అంత రావట్లే, కానీ పిలకేడు బాగా పెద్ద పెద్ద గెలలు వస్తాయండి. మొక్కేడు మామూలుగా వస్తున్నాయి, కానీ పిలకేడు చాలా పెద్ద. ఈ సంవత్సరం మేము తక్కువ వేసామండి మొక్కలు. 600 కాడికే గెలలకు ముందే పిలకలు పెట్టాం. ఆ గెల నరికి 2 నెలలు ఉండేతలకి ఈ పిలక మళ్ళీ గెల వెళ్ళేటట్టు వదిలిపెట్టామండి. అట్టా నెక్స్ట్ ఇయర్ ఇంకా తక్కువ వేసి అది చూద్దాం అనుకున్నాం. ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి ప్రయోగాలకు వస్తామండి. నెక్స్ట్ ఇయర్ 450 అట్టా వేయాలని ఉంది మా ఆలోచన. ఇప్పుడు పిలక తోటకి ఏం చేస్తున్నామంటే కింద 2 అస్తాల నుంచి 3 అస్తాలు తుంచేస్తున్నామా. తుంచేస్తే మిగిలిన గెల మొత్తం బాగా లావుగా నున్నగా పడుతున్నాయి. వెయిట్ కూడా తుంచిన దానికి తుంచిన దానికి 20 నుంచి 30% తుంచిందే ఎక్కువ బురువు వస్తుంది. సూపులు కొని తుంచింది పెద్ద గెలలే కానొస్తుంది, కానీ బురువు వచ్చే తలకి తుంచింది ఎక్కువ బురువు వస్తుంది. సగటుని దానికి 30-40 ఏళ్ళు పెడతారండి ఉత్త బలానికి. మాకేంటంటే ఇవన్నీ పనులు చేసుకునే కానీ ఒక 10 ఏళ్ళు అవుతాయి. ఇక అంతకంటే పచ్చి రొట్టె విత్తనాలు కానీ. కాకపోతే ఈ ఘనజీవ అమృతం విత్తనం ఒక 7-8 రూపాయలది ఒక 2 ట్రక్కులు. ఇక అది మేము వేసేది. ఇక అంతకు మించి అసలు ఏం వేయట్లా. ఈ ప్రకృతి వ్యవసాయం ఇట్లా పండియటం వలన అరటి చెట్లు గట్టిగా ఉంటున్నాయండి. ఇది కత్తి పెట్టి నరుకుతున్నా కూడా గబక్కనే తెగట్లేదు అంటున్నారు నరికేవాళ్ళు, ముఠావాళ్ళు. కొంచెం గాళ్ళు చిన్న చిన్న గాళ్ళుకి కూడా తట్టుకునేటువంటి బొంగు పెట్టినా పెట్టకపోయినా. మళ్ళీ కాయలు కూడా ఇప్పుడు దీని మీద పండినటువంటి కాయలు పండాక ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ 4 రోజులు డ్యామేజ్ అవుతుంటే ఇది 6 రోజుల పైన ఉంటున్నాయి అన్నమాట, డ్యామేజ్ కాకుండా. మళ్ళీ తీపి కూడా వాటికన్నా ఎక్కువ తీపి ఉంటుంది. ఆ తేడా ఒకటి గమనించాం మేము. బలాలంటే మాకు కొంచెం ఘనజీవామృతం వేస్తున్నాం కొద్దిగా.
ఇక ఏరే బలం అనేది ఏం వేయలేదండి ఇక. అది పచ్చి రొట్ట ఎరువులే ఉంటున్నాయి ఎక్కువగా. గత 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారి సుభాష్ పాలేకర్ గారి విధానం పాటిస్తూ దీంట్లో కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వినూత్నంగా మార్పులు చేసుకుంటూ ఈ సంవత్సరం అరటిలో ఏం చేశామంటే, పాత పద్ధతిలో ఏంటంటే 900 నుంచి 1000 మొక్కలు వేసేవాళ్ళు. మేమేం చేసాం, ఈ సంవత్సరం 600 మొక్కలు వేసాం. బాగా స్పేసింగ్ ఎక్కువ పెట్టి సాలుకి సుమారుగా 10 అడుగులు పెట్టాము. దాంట్లో కూడా మొక్కకే 8 అడుగులు, అది జిగ్జాగ్ ఏదంటారు, డైమండ్ అంటారు కొంతమంది, జిగ్జాగ్ అంటారు. ఆ విధానంలో వేసాం. ఆ విధానంలో వేయటం ఏమైందంటే ప్రతి చెట్టుకి కూడా సరి అయిన గాలి, వెలుతురు, పోషకాలు కూడా సమపాళ్ళలో అందుతున్నాయి. అది చేసిన తర్వాత ఏంటంటే అన్ని నవధాన్య విత్తనాలు, నూనె గింజల విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు చల్లి ఒకసార్లు కోసి రెండోసార్లు పరిచామన్నమాట. ఆ కోచిన సార్లు ఏం చేసామంటే పవర్ వేడర్స్ ఉన్నాయి మా దగ్గర, వేడర్ తోటి కొంచెం గాడి తీసాం. ఆ గాడిలో వాటర్ పంపించుకుంటూ వేరే మనం ఈ పచ్చి గడ్డి మొత్తం వేసిందంతా ఎండిపోయిన తర్వాత దాని మీద డ్రిప్ పరిచామన్నమాట. ఏమవుతుందంటే తేమ అందుతుంది మనకి. ఆ తేమ అందటం వల్ల ఏంటంటే మొక్కకి కరెక్ట్గా గ్రోత్ వస్తుందన్నమాట. సాంప్రదాయ పద్ధతిలో హై డెన్సిటీలో వేసిన విధానంలోనేమో మొక్క ఎత్తు పెరుగుతుంది కొంచెం. ఆ ఎత్తు పెరగడం వలన గాలి వస్తే భయం పడుతుంది మాకు. ప్లస్ ఏదన్నా ఈ వాతావరణ ఒడిదుడుకులు వస్తేనే అది తట్టుకోలేకపోతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే కొంచెం తక్కువతోటి చెట్టు లావుగా రావటం వలన గెల పెద్దది వస్తుంది కొంచెం. ఆ గెల పెద్దది రావటం వల్ల ఏమైందంటే మార్కెట్లో మనము నిలబెట్టి అమ్ముకోవటం. అంటే ఏమంటారు, ఏదైనా మిగతా వాళ్ళ గెల 100 రూపాయలు పడ్డాయి అనుకోండి, మనకి ఖచ్చితంగా 140, 150 రూపాయలు, 30 to 40% వేరియేషన్ అక్కడ కనపడుతుంది. మనకు పెట్టుబడిలో ఖచ్చితంగా రసాయనం చేసే వాళ్ళకి, మేము సాంప్రదాయం చేసే విధానాలకి 20 నుంచి 25 వేలు పెట్టుబడిలోనే వ్యత్యాసం వస్తుందన్నమాట. మేము అమ్ముకునే టైంలో 600 గెల్లైనా కానీ సుమారుగా 900 గెల్లైతే ఎంత ఆదాయం వస్తుందో మాకు అంతే ఆదాయం వస్తుంది. ప్లస్ ఏంటంటే దీనికి బొంగులు పెట్టుకోవడానికి 600 బొంగులు సరిపోతాయి. మిగతా వాళ్ళు అనుకోండి 900 బొంగులు కొనాలి. బొంగులు కొనే ఖర్చు, ఆ పెట్టే ఖర్చు, ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంది అన్నమాట. వాళ్ళకి కూలీలతోటి ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ విధానంలో సొంతంగా చేసుకోవడం వలన 600 మొక్కలకి పిలకపొడుచుకోవాలన్నా ఒక పూటలు అయిపోతుంది మాకు. 600 మొక్కలకి బొంగులకు తక్కువ ఖర్చు, పెట్టేవాడికి తక్కువ ఖర్చు. ఇవన్నీ కొంచెం ఈ విధంగా ఖర్చు తగ్గించుకోవటం వలన ఖచ్చితంగా రైతు ముందు ఖర్చు తగ్గించుకుంటేనే నిలదొక్కునే పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే మనం ఖర్చు పెట్టింది మనం సంపాదించడం కష్టమైపోతుంది అన్నమాట. అందుకని ముందే మనం ఖర్చు తగ్గించామనుకో అదే మనకి ఆదాయం కింద మిగిలిపోతుంది అన్నమాట. వాళ్ళు 900 మొక్కలు వేసిన గెలలేమో కాయలు కొంచెం కురచుంటాయి. ఎందుకు, ప్రాపర్ స్పేసింగ్ చాలట్లా దానికన్నమాట. గెల సైజు తగ్గుతుందన్నమాట, వెయిట్ తగ్గుతుంది. మేమిట స్పేస్ పెడతాం వలన గెల రావడం మంచి సైజు వస్తుంది. కాయలు కూడా వాళ్ళకంటే కూడా అంగుళం పొడుగు ఎక్స్ట్రా ఉంటున్నాయి. ప్రతి హస్తానికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఊట ఎక్కువ వస్తుంది అన్నమాట. అందుకని వాళ్ళకి 20 కిలోలు బాగా వస్తే బరువు, 24 నుంచి 25 కిలోలు మా ప్రతి గెల బరువు వస్తుందండి. అందుకని మాకు మార్కెట్లో మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుంది. హై డెన్సిటీ వేసేటప్పుడు ఖర్చు ఎక్కువ, పెట్టుబడులు ఎక్కువ, వాతావరణ ఒడిదుడుకులు ఎక్కువ. దానికి దేనికన్నా తెగులు వచ్చిందనుకోండి, శాస్త్రవేత్తలు ఏం చెబుతారో, ప్రాపర్ స్పేసింగ్ ఉంటేనే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి తెగులు కానీ పురుగు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది లేనప్పుడు. అందుకని మనం ఏంటి ప్రాపర్ స్పేసింగ్ ఇచ్చామనుకోండి, నీకు తెగులు ఖర్చులు ఉండవు, పురుగు ఖర్చు పడిందనుకోండి ఒకసారి పడితే మనం గమనిస్తామో దాన్ని కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. హై డెన్సిటీలు అనుకోండి, ఒక పక్క నుంచి పడిందంటే అది కంట్రోల్ చేయటము కొంచెం అంత సులువైన పద్ధతి కాదు అది. ప్లస్ పెట్టుబడి ఎక్కువ అవుతుందండి దానికి. రసాయనిక పద్ధతి వాళ్ళకంటే కూడా దిగుబడి సుమారుగా, అంటే 900 చెట్లు కాబట్టి వాళ్ళకి 900 గెల్లకి ఆదాయం వస్తుంది అనుకుంటారు. కానీ మా ఈ 600 గెల్ల అయినా కానీ వాళ్ళు 900 గెల్ల 100 నుంచి 150 వాళ్ళు అమ్మితే మాది 150 నుంచి 200 అమ్ముతున్నాము. కాబట్టి దిగుబడి అక్కడ ఆదాయం దగ్గర ఒక 10-20 వేలు తగ్గినా కానీ మొట్టమొదటి పెట్టుబడిలోనే ఆ 25,000 రూపాయలు మేము ఆదాయం ఇది మేము పెట్టాల్సిన పని లేదు, మాకు మిగిలిపోతుంది. అదే అన్నిటికంటే మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చండి ఈ విధానంలో. ఈ వాతావరణ ఒడిదుడుకులు వస్తున్నాయని భయం లేదు. చెట్లు పడిపోయినాయి అనుకోండి, గెలలకు ముందే ఈ విధానంలో పక్క చెట్టుకి మనం పిల్ల కట్టి పెట్టుకోవచ్చు. గెల మనకి నరికి ఈల్డింగ్ నరికే టయానికే ఇది 4 నెలలు మొక్క అయిపోతుంది అనమాట. అదే ఆ పద్ధతిలో వదిలిపెడితే పిల్లకి అసలు ఒక్క గెల కూడా వెళ్ళదు. ఎందుకంటే ఒత్తు అయిపోయి ఈ చెట్టు 17 అడుగులు 18, 20 అడుగులు పెరిగిపోతుంది అనమాట. మేము 600 వేసిన విధానంలో అయితే
12 అడుగులకి ఖచ్చితంగా మళ్ళీ గెల వచ్చేస్తుంది అనమాట. మేము గెల నరికిన 2 నెలలకే మళ్ళీ గెల వస్తుంది అనమాట. అట్లా ఒక సంవత్సరం ఏదన్నా ఒడిదుడుకులు వచ్చి, ఇప్పుడు తుఫాను వస్తుంది, ఏదైనా సమ్మర్లో ఒక్కోసారి సుడిగాళ్ళు వస్తాయండి మే నెలలో, ఇప్పుడు పడిపోయినా కానీ మళ్ళీ 3 నెలలకు పంట వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధానంలో అయితే ఖచ్చితంగా మళ్ళీ 7-8 నెలలు ఆగాల్సిందే. ప్లస్ అది తీసేయడానికి విపరీతమైన ఖర్చు పెట్టాలి. ఈ విధానాలు తీసే ఖర్చు ఒక్కసారి నాటిన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు కళ్ళు మూసుకుని పంట తీసుకోవచ్చు ఈ విధానంలో. అదండి, ఎకరాకు 600 మొక్కలే నాటడం, చాళ్ల మధ్యన పచ్చిరొట్ట పైర్లు పెంచుతూ కలుపు ఖర్చును తగ్గించుకోవడం, జీవామృతాన్ని వాడటం, డ్రిప్పర్ల కింద కలుపు రాకుండా ఎండుటాకులతో ఆచ్ఛాదన కల్పించడం, పిలక తోట నుంచి 4 నెలలకే గెలలు కోతకొచ్చేలా ప్రక్క పిలకను వదిలిపెట్టడం, అలా 2 ఏళ్లలో 4 పంటలు తీసుకోవడం, సేంద్రియ ఎరువులు వాడటం వల్ల మొక్కలు దృఢత్వాన్ని సంతరించుకుని గాలులకు నిలబడటం వంటి సానుకూలతలన్నీ వీరి సాగులో కనిపిస్తున్నాయి. దీంతో పెట్టుబడి వ్యయం భారీగా తగ్గుతుందని, వచ్చే నికర రాబడి పెరుగుతుందన్నది వీరి అనుభవం. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే ఇలాంటి ఆచరణీయ మార్గాలను ఎంచుకుంటే 10 కాలాల పాటు వ్యవసాయం మనుగడ సాగించడానికి మేలే చేస్తుంది కదూ.